ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికే రాత్రి బహుశా 11 అనుకుంటా నాగరాజు గారి హాస్పిటల్లో ఉంటే సరే లేట్ నైట్ నేను సుజాత గారిలో ఉంటున్నాను. నేను నా వైపు రాలేదు. ఇది చాలా విచారించాల్సిన విషయం. గతంలో ఒక నెల కింద మేము న్యాయవాదులు అందరూ కొంతమందిని సార్ని తెలుసుకుందామని మాట్లాడితే ఇప్పుడే వదిలే నేను చెప్తాను మీ అందరికీ, మీ అందరూ వదిలి గారిని చెప్పి ఒకసారి చెప్పాడు సార్. సురేష్ బాబు గారి నా పరిచయం 1983. నేను న్యాయవాదిగా ఆయన ఆఫీసులో జూనియర్గా చేశాను. యాక్చువల్గా నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా కొత్తగూడతో నాకు పరిచయం లేదు. నేను ఖమ్మం విద్యార్థిని. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ, దాని తర్వాత ఉస్మానియాలో లా చేసి నేను మా ఆర్గనైజేషన్ పార్టీ విద్యార్థి సంఘము లేదా పార్టీ కోసం నేను అక్కడ న్యాయవాదిగా ఖమ్మంలో ఉన్నప్పుడు కొత్తగూడెంలో పార్టీకి ఒక న్యాయవాది అవసరం ఉంది, నువ్వు వెళ్తావా అని మా పార్టీ అడిగినప్పుడు నేను వెళ్తాను అన్నాను. అప్పుడు ఈ కొత్తగూడెం చాలా పెద్ద జ్యూరిడిక్షన్. ఇటుపక్క వేజేరపాడు నుంచి ఇటుపక్క పినపాక మండలం నుంచి చాలా పెద్ద జ్యూరిడిక్షన్ ఈ కొత్తగూడెం. కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. ఆ రోజున ఆర్గనైజేషన్ చాలా అవసరం ఉందని చెప్పంటే సురేష్ బాబు గారి దగ్గర ఒక క్లర్క్ ఉండేవాడు, లక్ష్మీపతి అని చెప్పి క్లర్క్ ఉండేవాడు. ఆ లక్ష్మీపతి అనే క్లర్క్కి మా పార్టీతోటి సంబంధాలు ఉండేవి. ఆయన ద్వారా నన్ను మా పార్టీ వాళ్ళు నువ్వు పోయి లక్ష్మీపతి ద్వారా సురేష్ బాబు గారి ఆఫీస్లో జాయిన్గా, ఎందుకంటే సురేష్ బాబు గారి నేపథ్యం కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం కాబట్టి మీరు కూడా మేము మాట్లాడతాం, పార్టీ వాళ్ళని మాట్లాడాము, మీరు లక్ష్మీపతిని కలుసుకొని ఆయన ఆఫీస్లో జాయిన్ కమ్మన్నారు. అట్లా లక్ష్మీపతి ద్వారా సురేష్ బాబు గారి ఆఫీస్లో మా పార్టీ ఆదేశాల ప్రకారం నేను కొత్తగూడెం రావడం జరిగింది.